భారతదేశం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మాంద్యంలో స్థిరంగా నిలబడింది. నేను అనేక సార్లు ప్రస్తావించాను. ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో ఉన్నప్పుడు నెంబర్ 1 జీడిపి గ్రోత్ ఉన్నది. అట్లాగే ఇప్పటికీ స్థిరమైన కనబడుతున్నది మనం ఒక్కటే. మోడీ సర్కార్ సాధించిన ఆర్థిక ఘనత అది అన్నది. నిన్న నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. వార్షిక వృద్ధి రేటు నమోదు పెంచడం, దీన్ని సాధించాలంటే జీడిపిలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం 31 నుంచి 35% పెరగాలి. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలి, నియంత్రణలు ఎత్తేయాలి, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించాలి. రానున్న రోజుల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా వ్యవహరించాలి. సుస్థిర అభివృద్ధిని కొనసాగించడానికి తగిన వ్యూహాలు, విధానాలు రూపొందించుకోవాలి. పంట మార్పిడి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. ఇవి దీర్ఘకాలంలో దేశ ఆహార భద్రతకు భరోసాగా నిలుస్తాయి. సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అండగా నిలవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పల్లెలను మార్కెట్లతో అనుసంధానించాలి. పునరుత్పాదక ఇంధన వనరులు విస్తరించాలి. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్లపై దృష్టి సారించాలి. పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్ పథకాలతో పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలి. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులు, కార్మికుల నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలి. పని ప్రదేశంలో సంస్కరణలతో శ్రామిక జనాభాలో మహిళల పాత్ర పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య, పరిశోధన, న్యాయ, విద్య, వ్యాపార రంగాల్లో రానున్న రోజుల్లో ఏఐ కీలక పాత్ర పోషించబోతుంది. తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అదే సమయంలో కృత్రిమ మీద, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల మీద భారీగా పెట్టుబడులు పెట్టాలి. శ్రామిక మార్కెట్కి ఏ అంతరాయం కలిగిస్తుందన్న ఆందోళన అంతటా నెలకొంది. ఈ విషయంలో సంస్థలు జాగ్రత్తగా వివరించాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏఐతో అవకాశాలు ఉంటాయి, సవాళ్లు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతిక దుర్వినియోగం కాకుండా నియంత్రణలు విధించాలి. ఈ గవర్నెన్స్ని, యూపీఐ ఆధార్ తదితర డిజిటల్ మౌలిక వస్తువుల్ని బలోపేతం చేయాలి. 5G నెట్వర్క్ను విస్తరించాలి. ఇందుకు ఏఐ, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఇచ్చినటువంటి ఆవిడ ప్రధానమైనటువంటి సూచనలు.